అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తిలక్ వర్మ ఇప్పుడు మారుమోగుతున్న పేరు. ఆసియా కప్ ఫైనల్ తర్వాత ఈ తెలుగు యువకుడు నేషనల్ హీరోగా మారిపోయాడు. అభిషేక్ను త్వరగా అవుట్ చేస్తే మ్యాచ్ పాక్దే అంటూ ఆ జట్టు మాజీలు అభిమానులు విశ్లేషణ చేశారు. వాళ్ళు కోరుకున్నట్లే అభిషేక్ ఆరంభంలోనే అవుట్ అయిపోయాడు. కానీ శర్మను ఆపగలిగారు. కానీ వర్మ రూపంలో రాబోయే ముప్పును పాక్ ఊహించలేకపోయింది. ఫైనల్లో మేటి ఇన్నింగ్స్తో జాతీయ హీరోగా మారిపోయాడు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ. సో మొత్తం మీద ఐపీఎల్లో ముంబై తరపున మెరుపులతో 20 ఏళ్ల వయసులోనే భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్న తిలక్ ఆరంభం నుంచి నిలకడగా ఆడుతున్నాడు. అయితే జట్టులో స్టార్ ఆటగాళ్ల మధ్య అతడికి రావాల్సినంత గుర్తింపు రాలేదు. మిడిల్ ఆర్డర్లో ఆడడం కూడా తిలక్ పేరు పెద్దగా చర్చల్లో రాకపోవడానికి కారణం. అయితే నిరుడు దక్షిణాఫ్రికా పర్యటనలో వరుసగా 2 శతకాలతో సంచలనం రేపాడి తెలుగు కుర్రాడు. ప్రస్తుతం ఆసియా కప్లోనూ అతను నిలకడగా రాణించాడు. పాక్పై గ్రూప్ దశలో 31 పరుగులు చేసిన తిలక్ సూపర్ 4లో ఆ జట్టుపై 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. శ్రీలంకపై చివరి సూపర్ 4 మ్యాచ్లో 49 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఫైనల్ ఇన్నింగ్స్ మరొక ఎత్తు. ఫైనల్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థిపై జట్టు కష్టాల్లో ఉండగా గొప్ప పట్టుదలతో క్రీజులో నిలిచి తిలక్ జట్టును గెలిపించిన తీరు గురించి ఎంత కొనియాడినా తక్కువే. 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి జట్టు పూర్తిగా ఆత్మరక్షణలో పడ్డప్పుడు తనపైనే కాక సహచరుడు సంజు మీద కూడా ఒత్తిడి ఎగిరిపోయేలా చేశాడు తిలక్. సో 2 వికెట్లతో భారత్ను గట్టి దెబ్బతీసిన ఫహీమ్ అష్రఫ్ బౌలింగ్లో 4-6తో పరిస్థితి మార్చేశాడు. ఫైన్ లెగ్లో 6 అయితే కళ్ళు చెదిరిపోయేదే. ఈ షాట్ను మ్యాచ్లో కీలక మలుపుగా చెప్పొచ్చు. ఆ తర్వాత అబ్రార్ బౌలింగ్లో మిడ్ వికెట్లో స్వీప్తో కొట్టిన ఫ్లాట్ సిక్సర్ కూడా భారత అభిమానులకు చాన్నాళ్ళు గుర్తుంటుంది. ఒక భారీ షాట్ ఆడగానే మళ్ళీ ఆవేశపడకుండా సంయమనంతో సింగిల్స్ తీయడం, స్ట్రైక్ రొటేట్ చేస్తూ భాగస్వామ్యాలు నిర్మించడం తిలక్ పరిణతికి నిదర్శనం. ఏ దశలోనూ అతను సంయమనం కోల్పోలేదు. ఒక లెక్క ప్రకారం సమయోచితంగా షాట్లు ఆడాడు. అభిషేక్, సూర్య స్లో బంతులకు బోల్తా కొట్టిన నేపథ్యంలో రవూఫ్ 15వ ఓవర్లో తిలక్ కూడా అలాంటి బంతిని సంధించాడు. కానీ అది స్టాన్స్లో తేలింది. సంజు అవుట్ అయ్యాక కూడా అతను ఏకాగ్రత కోల్పోలేదు. ఒత్తిడికి గురికాకుండా దూబేతో మరో కీలక భాగస్వామ్యం నెలకొల్పిన తిలక్ జట్టును గెలిపించి కానీ మైదానాన్ని వీడలేదు. తిలక్ ఇప్పటికే టీ20లో కొన్ని మేటి ఇన్నింగ్స్లో ఆడినప్పటికీ తీవ్ర భావోద్వేగాలతో ముడిపడ్డ మ్యాచ్లో పాక్పై భారత్ను గెలిపించి ఆసియా కప్ను అందించిన ఈ అర్ధశతకం అభిమానుల మనసుల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహము లేదు.